పథకాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఓన్లీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడానికి పథకాలన్నీ పెట్టారని బాబు గారు అంటున్నారు. బాబు గారు అనే దానిలో చాలా అవాస్తవాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి లెక్కలు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చినప్పటికి కూడా ఆయన ఏ పథకం ఇవ్వకుండా కూడా కొన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చి కూడా ఆయన కంటే తక్కువ అప్పులే చేశాడు. మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, 3 రాజధానులు ఏం చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. ఒక రాజధాని అంటే 3 ప్రాంతాల అభివృద్ధి సమన్వయంగా అభివృద్ధి చెందాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం. ఒక ప్రాంతమే కాదు రాజధాని అంటే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. మనం ఎక్కడి నుంచి హైదరాబాద్ ఎలా వెళ్తున్నామో అలా కాకుండా 3 ప్రాంతాల అభివృద్ధి చెందితే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ వెళ్ళి అన్ని కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తున్నాయి, ఇక వైసీపీ పార్టీకి దబిడి దిబిడే అని చెప్పంటున్నారు. దబిడి దిబిడి తెలుగుదేశం పార్టీకే. టీడీపీ జనసేన పార్టీని చూసుకుంటే జనసేన పార్టీకి అసలు ఏమీ లేదు. తెలంగాణలో ఏ విధంగా అయితే జనసేన పార్టీ డిపాజిట్లు కూడా రాకుండా కోల్పోయాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గతి అంతే. అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఆయనకి రాజకీయమే తెలియదు, మాట్లాడటమే తెలియదు. ఆయన ఒకళ్ళ స్థాయి గురించి విమర్శించే అర్హత ఆయనకు అసలు లేదు. అయితే ఇప్పుడు మరి చూడబోతుంటే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి ఇప్పుడు చూడబోతుంటే ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారు కదా, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? జగన్ గారికి అసలు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆయన షర్మిల గారి వల్ల జగన్ గారికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ స్థానమే లేకుండా పోయింది. నిలబడే నాయకుడు కూడా లేడు. కార్యకర్తలు లేకపోయినా కానీ నిలబడే నాయకుడు కూడా లేడు. అందువల్ల షర్మిల కాదు ఇంకా ఎవరు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. మరి ఇప్పుడు చూడబోతుంటే వైనాట్ 175 అని చెప్పి జగన్ గారు అంటున్నారు. మరి 170 సీట్లలో 15 సీట్లు కూడా రావు జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థానం ఆయనే రెండు స్థానాల్లో నిలబడి 2 స్థానాల్లో పోటీ చేసి 2019 ఎలక్షన్లో ఒక స్థానంలో కూడా గెలవలేకపోయాడు. ఆయన ఏమాత్రం జగన్ శాసిస్తాడు? 15 స్థానాలంటే అది నవ్వుకోవటానికే కానీ జనం ఆయన ఒక స్థానంలో కూడా గెలవలేకపోయాడు. ఒక పార్టీ పెట్టి పార్టీని స్థాపించి ఒక గుర్తు మీద పోటీ చేసి కనీసం ఆయన ఒక స్థానంలో కూడా గెలవలేకపోయాడు. ఈయనకంటే హైదరాబాద్లో లోక్సత్తా పార్టీ పెట్టి జయప్రకాష్ నారాయణ గారు అయినా కానీ ఒక సీట్ అన్న గెలుచుకున్నాడు. ఈయన అలాంటి సీటు కూడా గెలుచుకోలేకపోయాడు. ఒకటే పెడితే సరిపోదు కదా, అభివృద్ధి చేయాలి కదా అని చెప్పి అడుగుతున్నారు. పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతూనే ఉంది. అనేక కంపెనీలు తీసుకొచ్చారు, విశాఖపట్నంలో కానీ అనేక కంపెనీలు తీసుకొచ్చారు. అభివృద్ధి పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు సంక్షేమం జరుగుతూ ఉంది. డ్యామ్ షూర్, నో డౌట్, నో మోర్ డౌట్.